ఐపాస్ ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు. ఐపాస్ ఉంది. మీకేం చిగురు చూడండి ఎంత పొడుగొచ్చిందో. పొడుగుతుందండి. ఈ చిగురు లేదండి ఇంత ముందు చిగురు లేదు. ఐపాస్ కాపుబడి నా చేను కాపుబడి పెరుగుదల లేదని నేను అడిగాను సార్ని. అడిగితే నాకు ఐపాస్ కొత్తగా వచ్చిందని ప్రిపేర్ చేశారు. 250 మంది పెట్టారండి 5 ఎకరాలకి. 250 మంది పెట్టారు. మీరు ఎస్టిమేషన్ ప్రకారం ఎకరానికి 5 క్వింటాలు 10 క్వింటాలు అవుతాయి అనుకుంటున్నాను. 10 క్వింటాలు 5 ఎకరాల మీద 10 క్వింటాలు అవుతాయి అంటే ఎకరానికి 5 క్వింటాలు వస్తుంది. 5 అంటే ఎకరానికి 5 క్వింటాలు కోసినా కూడా చూడండి మనకి పండుగాయ ఉంది. చూడండి ఇంకా కోయాల్సిన పండుగాయ ఉంది. ప్లస్ అదే టైంలో పచ్చికాయ ఉంది. అంటే పండుగాయ ఉంది, కోసిన తర్వాత పచ్చికాయ ఉంది, మళ్ళా పూతలు ఉన్నాయి. చూడండి పూతలు, మళ్ళా గ్రోత్ ఉంది. సార్ ఇప్పుడు ఇది చేసి 140 రోజులు ఇప్పటి వరకు మొత్తం కూడా 100% వైకే లెవెల్స్ ముందులే వాడారు. వాడిన తర్వాత మా ఎస్టిమేషన్ ప్రకారం వచ్చేసరికి 35 దాకా రావచ్చు ఎకరానికి. అంటే ప్రజెంట్ అనుకుంటాం ఇంకా ఎక్కువ రావచ్చు. అంటే మన మందులు ఎప్పుడైతే కంటిన్యూషన్ వాడుకుంటామో అవునండి మనకేం వస్తుంది, వచ్చి గ్రోత్ వస్తుంది, వచ్చింది పిందెలు అవుతున్నాయి, పూతలు అవుతున్నాయి, మళ్ళా గ్రోత్ కొట్టుకుంటున్నాము, మళ్ళా వస్తున్నాయి. దిగుబడి కూడా పెరిగే అవకాశం బాగుంది. దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మనకి వాటర్ ఉంటే చాలు మనం ఇదే కంటిన్యూషన్ వాడుకుంటా ఉండొచ్చు.